హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందండి. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నోట్లు అమల్లోకి వస్తాయని కూడా చెప్తోంది. అయితే ఏంటి ఆ కొత్త నోట్లు? ఆ కొత్త నోట్లు ప్రవేశపెట్టడం వల్ల పాత నోట్ల పరిస్థితి ఏంటి? గతంలో లాగానే పాత నోట్లను రద్దు చేస్తారా, లేదా వాటిని కూడా కొనసాగిస్తారా? ఈ వివరాలు తెలుసుకోవడం కోసం మీరు వీడియో పూర్తిగా చూడండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. టెక్నికల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేరుగా అందుతాయి. అదేవిధంగా మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక వారం రోజుల క్రితము 100 నోట్లు, 200 రూపాయల నోట్లని, కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. సాధారణంగా 100 నోట్లు, 200 నోట్లు అంటే ఎవరు? మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ వాడతారు. వాటినే వాళ్ళు నిల్వ కూడా ఉంచుకుంటారు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త నోట్లు రాబోతున్నాయి. అయితే ఈ కొత్త నోట్లు ప్రవేశపెట్టిన తర్వాత పాత నోట్లు రద్దు చేస్తారా, లేదు అంటే పాత నోట్లు కూడా కొనసాగిస్తారా అనే విషయం మనం తర్వాత చర్చించుకుందాం. అసలు మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీ ఏంటి, వచ్చే కొత్త నోట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆ వివరాలు తెలుసుకుందాం. మనకి 2016లో డిమానిటైజేషన్ చేశారు కదా. అప్పుడు 1000 రూపాయల నోట్లని, పాత 500 రూపాయల నోట్లని బ్యాన్ చేసేసి కొత్తగా 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు కొత్త నమూనాతోటి మనకు విడుదల చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2023 మేని 2000 రూపాయల నోట్లు కూడా డిస్కంటిన్యూ చేశారు. అంటే ఏంటంటే రద్దు చేయకుండా డిస్కంటిన్యూ చేసి దశల వారీగా వాటిని ఉపసంహరించడం జరిగింది. ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటంటే 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు మన భారతదేశంలో చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు వీటిలోంచి 200 రూపాయల నోటు స్థానంలోనూ, అదేవిధంగా 100 రూపాయల నోటు స్థానంలో కూడా కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వీటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెడుతుంది. వీటిని పోలిన నోట్లే ఉంటాయి. కొత్త మహాత్మా గాంధీ బొమ్మతోటి వస్తాయి. అదేవిధంగా పాత గవర్నర్ కాకుండా కొత్త రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లు విడుదలవుతాయి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం ఏంటంటే మనకు 100 రూపాయల నోటు ఒక పక్క మనకి గాంధీ గారి బొమ్మతోటి, ఇంకొక పక్క రాణికి వావ్ అనేటువంటి ఒక చారిత్రక కట్టడంతో ఈ రెండు బొమ్మలతోటి మనకు వస్తున్నాయి అన్నమాట. ఈ రాణికి వావ్ అంటే ఏంటంటే గుజరాత్లో పఠాన్ పట్టణంలో ఒక మెట్ల బావి. ఇది ఒక చారిత్రక కట్టడం. అక్కడ స్వాతంత్ర పోరాటాలకు ప్రతిబింబించేటువంటి చారిత్రక కట్టడం. ఈ బొమ్మ ఒక పక్క, మనకి గాంధీ గారి బొమ్మ ఒక పక్క ఉండే విధంగా ఈ 100 రూపాయల నోట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 200 రూపాయల నోటు విషయం వస్తే యథావిధిగా గాంధీ గారి బొమ్మ ఒక పక్క ఉంటుంది. రెండో పక్క సాంచీ స్తూపాన్ని వీళ్ళు ముద్రించడం జరిగింది. ఈ సాంచీ స్తూపం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచీ పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ బౌద్ధ స్తూపం. ఒక పక్క గాంధీ గారి బొమ్మ, ఇంకో పక్కన సాంచీ స్తూపంతో 200 రూపాయల నోట్లు మనకి 200 రూపాయల నోట్లేమో పసుపచ్చ రంగులోను, 100 రూపాయల నోట్లేమో మనకి ఈ విధమైనటువంటి ఊదా రంగులోను మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కొత్తగా విడుదల చేస్తున్నటువంటి 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు కూడా కొత్తగా ఒక మహాత్మా గాంధీ ఒక చిత్రంతో ఉంటాయి. అదేవిధంగా సేమ్ ఇదే నోట్ల పోలి ఉంటాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అవి ఏ రంగులో ఉంటాయి, దాంట్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయి అనేటువంటిది ఆ నోట్ల యొక్క ఆకారము, రంగు, రూపాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయనేటువంటిది పెద్దగా చెప్పలేదు. కానీ పాత నోట్లను పోలే ఉంటాయి. కానీ కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో మాత్రం కొత్త నోట్లు ఉంటాయన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక స్పష్టంగా ఆ ప్రకటనలో చెప్పారు, ఆల్ బ్యాంక్ నోట్స్ ఇన్ ద డినామినేషన్ ఆఫ్ 100 and 200 issued by the Reserve Bank in the past will continue to be legal tender. ఈ పాతగా ప్రస్తుతం దాకా చలామణిలో ఉన్న 100, 200 నోట్లు యథాతథంగా కొనసాగుతాయి. కానీ కొత్త నోట్లు మాత్రం మనం కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో విడుదల చేస్తున్నాము అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా మనకి చెప్పడం జరిగింది. తర్వాత పాత నోట్లను క్రమేపీ డిస్కంటిన్యూ చేసుకుంటూ పోవడం జరిగింది. అయితే ఏంటంటే దీని తర్వాత వీటిని రద్దు చేస్తుందా, లేకపోతే ఉపసంహరించుకొని పాత నోట్ల ప్రింటింగ్ ఆపేసి ఉపసంహరించుకొని పాత నోట్ల వరకు చలామణి చేసి వాటన్నింటినీ వెనక్కి తెప్పించుకుంటుందా అనేటువంటిది తర్వాత రిజర్వ్ బ్యాంక్ చెప్పబోయేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు కూడా మనకి కొత్త నోట్లు రాబోతున్నాయి అనే విషయానికి
స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు ఉన్నాయంటే పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయన్నారు. కానీ మరి అవి ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి? అసలు వాటిని రద్దు చేస్తారా? లేకపోతే వాటిని కొనసాగిస్తూనే వీటిని కూడా కొత్తగా ప్రవేశపెడతారనే విషయాల మీద స్పష్టత రావాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం హై డినామినేటెడ్ నోట్ అయిన 500 రూపాయల్లో ఎటువంటి మార్పు లేదు. కేవలం 200, 100 రూపాయల నోటు ఏవైతే మధ్యతరగతి వాళ్ళ చేతుల్లో ఎక్కువ ఆడుతూ ఉంటాయో వాటిలో మాత్రమే మార్పు తీసుకొస్తున్నారు. అదేవిధంగా 50 రూపాయల నోట్లను కూడా కొత్త నోట్లు తీసుకొస్తామనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మిగిలిన నోట్లు మాత్రం అదే విధంగా కొనసాగుతాయి. 500 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగుతాయి. కేవలం 200, 100 రూపాయల నోట్లే మార్పు వస్తాయి. కాబట్టి ఇందులో రిజర్వ్ బ్యాంక్ యొక్క మర్మం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు మనకు తెలియాల్సింది. కాబట్టి పారాహుషార్, 200, 100 రూపాయల నోట్లు కొత్త నోట్లు రాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ కొత్త నోట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించిన ఏదైనా కొత్త సమాచారం వస్తే నేను మీకు మా యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తాను. జై హింద్, జై భారత్.